అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు భాష్యానికి వ్యాఖ్యానానికి గల భేదం ఏమిటి తెలుసుకుందాం. భాష్యం అనగా సూత్రార్థో వర్ణ్యతే యత్ర పదై సూత్రానుసారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః అని భరతుడు వర్ణించాడు. సూత్రాలలో ఉన్న పదాలను వర్ణిస్తూ సూత్రార్థాన్ని వివరించడమే కాక ఆ విధంగా ఎందుకు వివరించాల్సి వచ్చిందో అనే దానిని కూడా నిరూపించాలి. అది భాష్యము అని దాని యొక్క అర్థం. ఇక కావ్య ప్రయోగం దృష్ట్యా చూస్తే సంక్షిప్తస్యాప్త్యసో శైవ వాక్యస్యార్థగరీయశః సువిస్తరతరా వాచో భాష్యభూతా భవంతు మే అని కావ్య ప్రయోగంలో మనం చూస్తే సంక్షిప్తంగా చెప్పిన ఈ విషయాలలోని గొప్పదనం వివరంగా తెలిపే నా మాటలు భాష్యములవుగాక అని, భాష్యములు వంటివనుగాక అని దాని అర్థం. ఇక వ్యాఖ్యానానికి వస్తే పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహో వాక్యయోజన ఆక్షేపేషు సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం అన్నారు. అంటే ఈ పంచలక్షణము అంటే 5 లక్షణాలు కలిగినట్టుంటుంది అని వ్యాఖ్యానం చెప్పారు. 1 పదచ్ఛేదం, 2 పదాలకు అర్థం చెప్పుట, 3 విగ్రహవాక్యం చెప్పుట, 4 వాక్యాలను సరైన పద్ధతిలో కూర్చుట, 5 సందేహాలకు లేదా ఆక్షేపాలకు సమాధానం చెప్పుట అనే ఈ 5ంటిని కలిపి వ్యాఖ్యానం అంటారు. ధన్యవాదం.